బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే మైనార్టీలకు అప్పటిదాకా లేని సోయి మరి ఇప్పుడు వచ్చింది. అజరుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వడం కానీ, ఇప్పుడు సినిమా వాళ్ళందరికీ కూడా అప్పుడే సినిమా వాళ్ళ మీద ప్రేమ పొంగుకొచ్చి వాళ్ళకన్నీ తాయిలాలు ఇది ఇస్తాం, అది ఇస్తామని ప్రకటించడం కానీ, ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతామనడం కానీ, ఇవన్నీ కూడా చాలా రకరకాల ఇవి చేశారు. ఎందుకు చేశారు? మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిండు. కానీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలుగుతాడు? ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, వాటిల్లో ఎన్ని చేయగలిగిండు? ఇప్పుడు ఇచ్చిన ఎంతవరకు చేయగలుగుతాడు? అసలు ఆయన ఏమీ చెయ్యలేడు. జస్ట్ ఫర్ ఈ ఓటమి ఏదైతే ఓడిపోకుండా నేను సీఎంగా ఉన్నాను, ఇప్పుడు నేను సీఎం ఏదైతే ఇది గెలిస్తేనే నాకు మనుగడ అనే భయపడి అతను కొంచెం దాన్ని ఒక పరువుగా తీసుకొని, దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఆయనకు ఏమంటారు, ఇది చావా బతుక అనే సమస్య ఇది ఆయనకి. సో అలాంటి సమస్యని అతను ఏదో నేను ఖచ్చితంగా ఇది చేయాలని ఎంత అంటే దేనికి వెనకాడకుండా ఎంతైనా డబ్బు వెదజల్లి ఏదైనా చేసి ఈరోజు ఈ గెలుపు తెచ్చుకున్నాడు. అంటే ఇదంతా దొంగతనంగా చేసిందే. ఏది కూడా ఎవరి మనసుల్లో మళ్ళీ కాంగ్రెస్ రావాలని లేదు. ఇప్పుడు వచ్చినందుకు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా బాధపడుతూనే ఉంటారు.